ఎంజాయ్ చేసాం, మా ఫ్రెండ్స్ అందరితో వచ్చాం, ఎంజాయ్ చేసాం, బాగుంది. ఫైనల్ ఇయర్స్ మేము రాజు మా ఫ్రెండ్స్ అంటే లాస్ట్ క్లైమాక్స్ లో కొంచెం ఎమోషనల్ అయ్యారు కదా చాలా మంది. ఎమోషనల్ ఏం లేదు, ఆల్రెడీ చూసిన మూవీ కదా, ఎంజాయ్ వాళ్ళ గురించి తెలిసిందే కదా. క్రేజీ మూవీ అయితే చెప్పండి, ఎవర్ ఎండింగ్ మూవీ ఇది. ఎంజాయ్ చేసాం, ఫ్రెండ్స్ తో చూసేది వేరు ఉంటుంది, ఆ వైబే వేరు. థ్యాంక్ యూ. వీఆర్ ఇంకా హాస్టల్ ఫ్రెండ్స్ అయిపోయింది మాది, ఫుల్ చిల్ కొట్టినాం. విల్ బి మిస్సింగ్ ఈచ్ అదర్. నిన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇవాళ సినిమా వచ్చింది. నా మోస్ట్ మెమరబుల్ డే. వద్దొద్దు చెడగొట్టకండి ప్లీజ్, బాగుంది. చాలా చాలా మొత్తం ఎమోషనల్ తెచ్చుకునే ఉన్నాం. టైసన్ ఒక టైసన్ కావాలి మాకు కూడా వెతుకుతున్నాం. ఇది వెయ్యకండి మా ఇంట్లో. ఓకే వేరే వస్తు ఆల్రెడీ అయిపోయినా మూవీకి ఏం చెప్తామండి. థియేటర్లోనే చూసాం. లేదు మేము అదే కాలేజ్ రోజు చూస్తాం, ఏమంత ఎమోషనల్ అవ్వలేదు. లేదు పార్ట్ వద్దు, బాగుంది. మొత్తం వైపు ఉంది. మొత్తం ఆఫ్టర్ 16 years హ్యాపీడేస్ 2 కావాలా? హ్యాపీడేస్ 3 కావాలి. 2 వద్దు 3 కావాలి. ఎలా అనిపించింది క్లైమాక్స్ ఎమోషనల్ అయ్యారా? సరే చాలా బాగుంది. కాలేజ్ మెమరీస్ అన్ని రిన్యూ అయినాయి, మొత్తం చాలా మంచిగా అనిపించింది. యా ఆబ్వియస్లీ ఇట్స్ ద బెస్ట్ మూవీ. అంటే ఆ కనెక్ట్ అనేది ఈ మూవీ తర్వాత వేరే ఏ మూవీలో అంత లేదు. ఈ మూవీలో మాత్రం ఆ కాలేజ్ కనెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ చాలా మంది హోప్స్ పెట్టుకున్నారు ఇంత మంచిగా ఉంటుంది అని, కానీ నువ్వు అంత ఏం లేదు. లేదు ఈ 2 సిరీస్లు తీసి మళ్ళీ స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఒరిజినల్ ఉన్నది అలాగే ఉండాలి, దాన్ని మళ్ళీ సెకండ్ సిరీస్ తీసి స్పాయిల్ చేయదలుచుకోలేదు. సేమ్ కాస్ట్ తోటి ఒకసారి చాలా మంది మీమ్స్లలో అది వర్కౌట్ కాదు. అది ఏదైనా సరే ఒకసారి వర్కౌట్ అయింది, మళ్ళీ అది అంత ఈజీ కాదు, రీక్రియేట్ చేయడం ఈజీ కాదు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? అది ఎప్పటిదో. థ్యాంక్ యూ. కాలేజ్ సినిమా చూడడానికి ఆఫీస్ బంక్ కొట్టి వచ్చాం, అంతే, ఇంకేం లేదు. ఏడ్ చేసిన ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇంత యూత్ చూస్తున్నారు కదా, చాలా బాగుంది, సూపర్. అవును, ఇంకా తన స్టైల్, తన వెరీ నైస్, వెరీ నైస్. నిఖిల్ లైక్ అసలు ఆయన షైన్ కావడంలో తప్పే లేదు. అమేజింగ్. అందరం వాళ్ళతోనే వచ్చినాడు. లేదు. ఓకే థ్యాంక్ యూ. చాలా అంటే చాలా చాలా ఫ్రెండ్స్ అందరు గుర్తొచ్చారు మాకు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ.